నీ పద్ధతి నాకు నచ్చలేదు సీను. అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. వాళ్ళకి చాక్లెట్ చేయలేక చేస్తున్నాను. ముందు వాళ్ళందరినీ పంపించే. బంగారం బంగారం, మైకేల్ గాడు అద్భుతమైన ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ గాని సక్సెస్ అయితే కార్లు, బంగ్లాలు, రాయల్ లైఫ్ అనుభవించవచ్చు. కొంచెం కోఆపరేట్ చేయవే ప్లీజ్. కాఫీ పెట్టవే. సరే వస్తాయి, కాఫీ పెట్టు. ఏంటి రావు గారు తెగ టెన్షన్ గా తిరుగుతున్నారు? బాత్రూమ్ ప్రాబ్లమా? ఏదో గోల. ఆ మల్లిగాని ఈడికి తల్లింది అమ్మంటే నాకు తల్లింది తెస్తాడేమో టెన్షన్ గా ఉంది. జూలీ, కొన్నాళ్ళు నువ్వు నా పెళ్ళంగా ఉంటావా? చెప్పు తెగుద్ది. పళ్ళు రాస్తాయి. నా కళ్ళ ముందే నీ పెళ్ళని కొడతానంటే దాని కాదు, నిన్ను నా ఇంటికి వచ్చి నా కళ్ళ ముందే నా పిల్లలు ఉంచుకుంటా అంటావా? ఊరుకోరా, ఆయన నిజంగా అనట్లేదు. వైఫ్ లా మన కోసం యాక్ట్ చేయమంటున్నాడు కదా. నో, నాకు పరపురుషులంటే అస్సలు పడదు. పురుషులంటే పడుతుందిగా, అది చాలు. ఎట్టకారమా? నా డార్లింగ్ లో నాకు సతీ సావిత్రి, సతీ వాణిశ్రీ, సతీ అంజలీదేవి కనిపిస్తుంది. కావాలంటే చూడు. ఏడీడు చూస్తున్నాడు. కానీ నాకు సతీ ఇలియా, సతీ అనుష్క, సతీ త్రిష కనపడుతున్నారు నాకు. ఎవరి జలకన్య? జలగద జల 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 కన్య. బ్యూటిఫుల్. అబ్బే మరీ పిల్లకాయ. ఇదే నా వైఫ్ క్యారెక్టర్ కాదు, ఈమె బాలామణి. మీ వైఫ్ క్యారెక్టర్ కి సిస్టర్ కమ్ మేకప్. కాంతామణి, కుడికాలు పెట్టి లోపలికి రా. కాంతం, వీడే నీ కొడుకు. ఎండలో తిరిగి తొండలో అయిపోయావే. అవును, మీ నాన్న నిన్ను బాగా చూసుకోవడం లేదా? ఎక్కడే వాడే? వీడే. వీడా? విషయం ఉందో లేదో పరీక్ష చేయాలి కదా. ఒకసారి లోపలికి వస్తావా? శీల పరీక్షకి నేను ఒప్పుకోను. శీల పరీక్ష లాంటిది కదా. అనవసరం నువ్వు టెన్షన్ పెట్టి నన్ను టెన్షన్ పెట్టమోక. నీ తొక్కలో పరీక్ష ఏదో ఇక్కడే పెట్టు, మేము చూస్తాం. అంటే నా మీద డౌటా? అందులో నో డౌట్. అయితే ఇక్కడే పెడతాం. కాంతమణి, నువ్వు పాత సినిమాల్లో శాంతకుమార్ లాగా బాబు అనుకుంటూ నువ్వు ఏడ్చి మమ్మల్ని ఏడిపించే యాసం కాదు ఇది. ఫారెన్ రిటర్న్ స్టైలిష్ నాలాంటి హస్బెండ్ కి వైఫ్ క్యారెక్టర్ గా యాక్ట్ చేయాలి. చేయగలవా? The headmaster, I am suffering from fever. So I have not attended the school. Doctor asked me to take 2 days bed rest. So please grant me leave. Yours fair and lovely, C.H. Kantamani, 10th standard B section, roll number. Hey, what man? Excuse me. Who's this? ఈ డ్రైవర్ కూడా పానకంలో బుడకలాగా 100% నాకు పెళ్ళాం. ఓకే. హలో, పెళ్ళాం పాత్ర మాత్రమే. Okay, మరి అడ్వాన్స్? బాబాయ్ చెక్ చేయి. No, only cash. క్యాష్. ఓ, Cash. మన ప్లాన్ సక్సెస్ అయి నేను కోటీశ్వరుడు అల్లుడినైతేనే మీకు వాటాలు వస్తాయి. ఏదైనా తేడా జరిగిందో వాడు అసలే మిలిటరీ మేజర్, అందరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నటించాలి. ఓకే? ఎక్స్క్యూజ్ మీ. నటించకూడదు, జీవించాలి. జై తుస్, జై బుస్, జై జై పుస్. స్వామి స్వామి. శిష్య, గురుగారు, ఆ తీర్థం నా గ్లాసులో పోయినాయన. అలాగే గురుగారు. గురుగారు, ఇంతకాలంగా మీకు సేవ చేసుకుంటున్నా ఈ తుస్సు బుస్సు పుస్సు తత్వం ఏమిటో మాకు బోధపడలేదు. అదేంటో చెప్పి మాకు జ్ఞానభిక్ష కల్పించండి స్వామి. చెప్పండి స్వామి. శిష్య, స్వామి, ఆ సోడా కొట్టు.
ఏమని సౌండ్ వచ్చింది? తుస్సుమని సౌండ్ వచ్చింది స్వామి. అదే మందులో పోయి ఎలా పొంగింది? బుస్సుమని పొంగింది స్వామి. కుమారి, ఏంటి స్వామి? దాన్ని ఎలా అందుకోమ్మా? అలాగే స్వామి. ఇప్పుడు ఎలా మాయమైంది? పుస్సున మాయమైంది స్వామి. గమనించారా? సోడా కొట్టినప్పుడు తుస్సుమంది, మందులో పొయ్యగానే బుస్సుమంది, ఇప్పుడు పుస్సున మాయమైంది. జీవితం కూడా ఇంతేనాయనా. అందుకే ఈ తుస్సు బుస్సు పుస్సు. ఆహా. జై తుస్సు, జై బుస్సు, జై జై పుస్సు. మొన్న కృష్ణదేవరాయలు, నిన్న ఛత్రపతి శివాజీ. ఇవాళ ఏ గెటప్ లో వస్తాడో చూడాలి. ఏయ్, వాడు ఏ గెటప్ లో వచ్చినా ఈ రింగ్ రోడ్డు మీద చెల్లాల్సిందే. ఈ దెబ్బతో వాడు కసాయ్. యా. బాబా కను పాప కనువైన కనులేదుకో. అయ్యా బాబాయ్ ధర్మం చేయండి అయ్యా. ఎవడ్రా నువ్వు? గుడ్డోని బాబయ్య. పొద్దున్నే మేమే అడుక్కుంటుంటే బాబాయ్ మీరయ్యా. ఇద్దరిది రాది చెరో 25 రూపాయలు. ఇద్దరు కలిసిపోయా తెలుసా? తీసుకుని ఐ డోంట్ యాక్సెప్ట్ 5 రూపీస్ కాయిన్స్. ఓకే అయ్యా, పొట్టున్నా అయ్యా. మరి ఈ మారు వేషం ఎందుకు వచ్చావురా? దూరం నుంచి నేను మీకు కనబడితే మీరు ఎక్కడ తుప్పుకుని కాల్చేస్తాను భయపడి అలా వేషం వేసుకొచ్చానయ్యా. అయ్యా మీకు సగం డబ్బులు ఇచ్చానయ్యా. మీరిద్దరూ కలిసిపోయారు కాబట్టి మిగతా డబ్బులు ఇచ్చేస్తానయ్యా. ఇదిగో ఆ రిషి హాస్పిటల్లో ఆ కిడ్నాపర్ గారి గుడ్డి చెల్లెలు ఉందయ్యా. దాన్ని తీసుకొచ్చి నాకు అప్పు ఇచ్చేయండి అయ్యా. డబ్బులు తీసుకోండి అయ్యా. అనవసరంగా పనులు ఆపుకుని రోడ్ల మీద తిరిగి వీడు ఫుల్ పేమెంట్ ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి వీడి దగ్గర పడేసామనుకో, మన గొడవ వెళ్ళిపోతుంది. అలాగే రామయ్య పెళ్లి కొడకరా, డబ్బులు దాన్ని తీసుకురంట్రా. గిడిగిడిగిడిగిడిగో ఈడే నీ మొగుడు. పుట్టు బాగుందా? వాట్ డాడ్, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? అరే ఆ గుడ్డమ్మ ఎందుకు లేరా, ఈ అమ్మాయిని ఫిక్స్ చేసాం, నువ్వు పెళ్లి చేసుకో. ఏంటండి ఇది? యు బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్, ఒక అమ్మాయిని ప్రేమించి ఈ రోజు అమ్మాయి గుడ్డిదైపోయిందని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటారా? మీకు సిగ్గుగా లేదు? జస్ట్ స్టాప్ ఇట్. నేను మహాలక్ష్మిని ప్రేమించాను. ఆమె గుడ్డిదైనా ఆమెనే పెళ్లి చేసుకుంటాను. అవును డాడీ. వెరీ గుడ్. ఐఎమ్ సారీ. హాస్పిటల్కి వెళ్దామా? పదండి వెళ్దాం. కమ్. ఆ పండ్రాలే ఈ తాడి పట్రా. ఏంటండి దౌర్జన్యం? పట్రా. విజయ్తో వెళ్ళుంటే బాగుండేదే. నాకు భయం వేస్తుంది. ఏం కాదు, జస్ట్ రిలాక్స్. చెడు కుక్క కూడా ఏడుస్తుంది. ప్రాణం పోయినా పులి ఏడవదు. శ్వేత, మందేసిన మగ పులులు వస్తున్నాయి. నాకు భయం వేస్తుంది. ఏం చేద్దాం? ఏం చేద్దామే? నీకు ఏది కావాలరా? నాకు బ్లాక్ అండ్ వైట్ కావాలరా బాయ్. నీకు? నాకు బ్లాక్ అండ్ వైట్. గొప్ప తీసి వాళ్ళు మాట్లాడుకుంటుంది మన గురించా? కాదు, నీ గురించి. నాకు బ్లాక్ అండ్ వైట్. నాకు బ్లాక్ అండ్ వైట్. శ్వేత, ఒక మాట చెప్తాను, తిట్టకు. మళ్ళీ విజయ్ వచ్చాడు, వెళ్ళిపోదాం పదా. శ్వేత, ఏదది? ఏమైంది? ఇంకా అక్కడే చేస్తున్నావు? రా రా రా, తొందరగా రా. ఎక్కడ చూశాను? డెఫినెట్ గా చూశాను. ఎక్కడ? 2005. దేవుడా, వాడు మాత్రం కాకూడదు. 2005 ఇంటర్మీడియట్ లాస్ట్ డే. సీనుగాడు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పాడు. వాడిని చెప్పుతో కొట్టి నాకు కాబోయే మొగుడు ఎలా ఉండాలో తెలుసా అని క్లాస్ పీకాను. క్వాలిటీ నెంబర్ 1, వాడు ఒంటి మీద చెయ్యేస్తే నరాల్లో వేడి పుట్టాలి. వాడి పక్కన నేను నడుస్తుంటే చూసే ప్రతి ఆడది కుళ్ళి కుళ్ళి చావాలి. ఈ మొహం మండ. వాడి చెయ్యి పడ్డ చోట
గాలి తగిలినా వాడే గుర్తుకు రావాలి. నువ్వేనా నా డ్రీమ్ లవర్? నేనే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.